ఏ మాటలు మాట్లాడారు సార్? ఇప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా ఎర్ర బస్సు కూడా వెళ్ళని చోటకి ఎయిర్పోర్టా అని చెప్పి ఇవే మాటలు మాట్లాడారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కట్టగానే హే మేమే కట్టేసాం అంటా ఉన్నారు. అలాగే అమరావతి కూడా విద్యా సంస్థలు తెచ్చాడట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి. వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకటి చెప్పమానండి, మేము చెప్తాం. SRM, ఎయిమ్స్, ఇంకా VIT ఇప్పుడు బిడ్స్ వస్తా ఉంది. సో ఇన్ని మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఒకటి చెప్పమానండి. సో ఇవన్నీ కూడా రేపు అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్ గా డెవలప్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే అమరావతి ఇదంతా జరిగింది అని కూడా వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తారు. చెప్పుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు, క్రెడిట్ తీసుకోండి. కానీ అడ్డం పడద్దు అనే మేము అంటా ఉన్నాం. అడ్డం పడద్దు దయచేసి, రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడద్దు. క్రెడిట్ కావాలంటే మీరే తీసుకోండి. మా లోకేష్ గారు ఆల్రెడీ కావాలంటే మీరు తీసేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. వెంకటరెడ్డి గారు, ఏంటి మీ హయాంలో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చిన ఒక విద్యా సంస్థ అంటే ఏమైనా ఉన్నాయా? 17 మెడికల్ కాలేజీల్లో 6 మెడికల్ కాలేజీలు మేము ఉన్నప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయ్యింది. ఈ అంతర్జాతీయ స్థాయిలోనే మీకు అంతేలేదు. మీ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే మీకు ఆయన విలువేం తెలిసింది? ఒక మెడికల్ కాలేజ్ విలువ తెలియదు కాబట్టి మీ జీవితంలో మీరు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టి ఆడవలేదు కాబట్టి మీకు అది తెలియదు. మీకు ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఆ మెడికల్ కాలేజ్ కట్టి ఆడటం చేత కాని అర్థమలు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు విను. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. వినే లేకపోతే ఎట్లా? వినండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో మనం మీరు పేరు మార్చారే స్వర్ణ కేంద్రాలు అని, అయ్యే గ్రామ సచివాలయాలు. మన పేరు వెంకటరెడ్డి గారు వంశీ గారు ఏమంటున్నారంటే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినటువంటి ఏదైనా విద్యా సంస్థ చెప్పండి అంటున్నారు. గ్రామ గ్రామాల సచివాలయాలు ఎవరు తీసుకొని వచ్చారు? ఆ రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొని వచ్చారు? 38,000 స్కూళ్ళు నాడు నేడు బాగు చేసింది ఎవరు? 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్. అదిగా సార్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అవన్నీ ఓకే. వెంకటరెడ్డి గారు అవన్నీ తీసుకొచ్చారు. విద్యార్థుల్ని 2023లో విదేశీ విద్యార్థులను ఆకర్షించారు.